So in last class, what we discussed? Sorry, I'm opened the wrong PPT. In the last class, we discussed about combinators and pseudo classes and pseudo elements and cascading and specificity. Okay. In today's class, we will be discussing discussing about box model. Before box model, I want to explain a concept called inheritance. So let me open my VS Code and let's start the class. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? వర్డ్ ఇన్హెరిటెన్స్ అంటే మీరు ఏం అర్థం చేసుకుంటారు? ఎవరైనా ఆన్సర్ చేయగలరా? ఇంగ్లీష్లో మీనింగ్ లేకపోతే ప్రోగ్రామింగ్లో మీనింగ్ అయినా? Yes, the properties which are acquired by someone is called inheritance. కరెక్ట్ ఆన్సర్, పార్షియలీ కరెక్ట్. సో ప్రోగ్రామింగ్లో ఇన్హెరిటెన్స్ అంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నెస్టింగ్ ఉందనుకోండి, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్స్ ఉన్నాయనుకోండి. పేరెంట్ ప్రాపర్టీస్ బై డిఫాల్ట్ కొన్ని చైల్డ్ ఇన్హెరిట్ చేసుకుంటుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్ చూడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ div. Inside div, I am creating a para. Inside para, I am creating an unordered list. And inside list, I am generating three list items. So, parent, child, child, etc. So, I am generating generating a dummy code and list one, list two, list three, unordered list. I'm opening this in browser. సో బ్రౌజర్లో నేను ఇప్పుడు క్రియేట్ చేసిన ఎలిమెంట్స్ కనబడుతున్నాయి కదా. జస్ట్ Yes, visible. వై మే అలైన్మెంట్ డిస్టెన్స్ రైట్. సో ఐ క్రియేటెడ్ దీస్ ఎలిమెంట్స్ అండ్ ఇందులో ఇప్పుడు డివ్లో చైల్డ్ ఏంటి? డివ్కి ఏమేమి చైల్డ్స్ ఉన్నాయి? పేరెంట్ ఉంది. పేరెంట్కి చైల్డ్ ఏంటి? అన్ఆర్డర్డ్ లిస్ట్ ఉంది. అన్ఆర్డర్డ్ లిస్ట్కి చైల్డ్ ఏంటి? లిస్ట్ ఐటమ్స్ కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అవుటర్ డివ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్కువనే అప్లై చేశాను. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కంప్లీట్ ఐటమ్స్ అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. సో పేరెంట్ ఎలిమెంట్కి అప్లై చేసిన ప్రాపర్టీస్ అన్నీ చైల్డ్కి అప్లై అవుతున్నాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలాగ వర్కౌట్ అయింది? పేరెంట్కి అప్లై చేస్తే చైల్డ్కి ఎలా వర్కౌట్ అయిందంటే, పేరెంట్ నుంచి పారాగ్రాఫ్ ఇన్హెరిట్ చేసుకుంది, పారాగ్రాఫ్ నుంచి అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇన్హెరిట్ చేసుకుంది, అన్ఆర్డర్డ్ లిస్ట్ నుంచి లిస్ట్ ఐటమ్స్ ఇన్హెరిట్ చేసుకున్నాయి. సరేనా? ఇన్హెరిటెన్స్. సిఎస్ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పారాకి బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ చాక్లెట్ ఇస్తే, ఇప్పుడు మనకి అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఏ కలర్ వస్తుంది? చాక్లెట్. చాక్లెట్ వస్తుందా? ఎస్ సార్. Show me HTML code ఓకే. for the unordered list chocolate. చాక్లెట్ Chocolate color. చాక్లెట్ Yes. వస్తుంది అనుకుంటున్నారు కదా. Ah, yes. కానీ చాక్లెట్ రాదు, ఆక్వా వస్తుంది. Why?
దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ టెలింగ్ దిస్ కాన్సెప్ట్. ఎందుకంటే div అనేది అవుటర్ పేరెంట్ కాబట్టి దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. చైల్డ్ పీలో అన్ఆర్డర్డ్ లిస్ట్ ఐటమ్స్ ఉన్న పీకి పర్టికులర్గా అసైన్ చేసింది ఇన్హెరిట్ చేసుకోవడం లేదు. బై డిఫాల్ట్ పేరెంట్ బ్యాక్గ్రౌండ్ కలరే ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అబౌట్ ఇన్హెరిటెన్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో అన్ఆర్డర్డ్ లిస్ట్ కింద ఇన్పుట్ ఎలిమెంట్ ఇచ్చాను అనుకోండి, అండ్ ఇంకో బటన్ ఎలిమెంట్ ఇచ్చాను. టైప్ టెక్స్ట్ ప్లేస్ హోల్డర్ సంథింగ్ యూజర్ నేమ్ అని పెడుతున్నా, అండ్ బటన్లో కంగ్రాట్స్ అని రాస్తున్నా. ఇప్పుడు బటన్కి ఇంకా ఇన్పుట్ ఎలిమెంట్కి ఏ కలర్ అప్లికబుల్ అవుతుంది? ఎనీ Blue. కేసెస్? Sky blue. Aqua. ఆక్వానా? ఆక్వా లేకపోతే Yes. చాక్లెటా? Aqua. Aqua ne. ఆక్వానే అమ్మా. ఓకే. Yes. వీడెస్ట్ థింగ్ ఏంటంటే ఈ రెండు అప్లై కావు. చూడండి, ఇన్పుట్లో ఉన్న యూజర్ నేమ్కి అప్లై కాలేదు, బ్యాక్గ్రౌండ్ కలర్ కంగ్రాట్స్ బటన్ కూడా అప్లై కాలేదు. అప్లై చేయాలంటే జనరల్గా ఇవి ఎక్సెప్షన్ అనమాట. ఇవి బై డిఫాల్ట్ ఇన్హెరిట్ చేసుకోవు. ఇన్పుట్ ఇంకా బటన్ బై డిఫాల్ట్ పేరెంట్ నుంచి ఏ ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకోవు. ఇన్హెరిట్ చేసుకోవాలనుకుంటే మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇన్హెరిట్ అని ప్రాపర్టీకి వాల్యూ ఇవ్వాలి. సేమ్ ఇస్తే మనకి ఇక్కడ ఆ స్కై ఆక్వా కలర్ అనేది అప్లికబుల్ అయింది ఇన్పుట్ కూడా. అలా కాకుండా బటన్కి ఇప్పుడు స్పెసిఫికల్గా ఇచ్చాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇన్హెరిట్ అని, బటన్ కూడా ఇన్హెరిట్ అవుతుంది. ఓకే, క్లియరా? సో Yeah, okay. ఎలిమెంట్స్ హ్యావ్ సమ్ డిఫరెంట్ బిహేవియర్ అని అర్థం. దీని అర్థం ఇన్హెరిటెన్స్లో అన్ని ప్రాపర్టీస్ కూడా అప్లికబుల్ కావు. కొన్ని బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ లైక్ హైట్, విడ్త్ ఇలాంటివి అప్లికబుల్ కావు. ఓకేనా? ప్యాడింగ్ ఇలాంటి ప్రాపర్టీస్ కూడా పేరెంట్ నుండి చైల్డ్ జనరల్గా అంత ఈజీగా ఇన్హెరిట్ చేసుకోదు. క్లియరా? సో దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ టు దిస్ ఇన్హెరిటెన్స్ ఇన్ సిఎస్ఎస్. సో ఎలిమెంట్ బిహేవియర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంటుంది అనమాట. సో మూవింగ్ ఫార్వర్డ్ టు టుడేస్ సెషన్, బాక్స్ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ బాక్స్ మోడల్, ఐ వాంట్ టు ఆస్క్ బేసిక్ క్వశ్చన్ ఆన్ మ్యాథమెటిక్స్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ రెక్టాంగిల్ ఏరియాకి? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ Length into breadth. లెంత్ ఇంటూ బ్రెత్. కరెక్ట్. Yes. లెంత్ ఇంటూ బ్రెత్. ఇది ఎందుకు అడిగానంటే దీనికి ఎక్స్ప్లెయిన్ చేసే ముందర ఐ వాంట్ టు క్రియేట్ సమ్ ఎలిమెంట్స్. బాక్స్ మోడల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందర ఐ వాంట్ టు క్రియేట్ సమ్ ఎలిమెంట్స్. హెడింగ్ 1, so I created some of the HTML elements and I am looking how it will appear in browser. బ్రౌజర్లో అపియర్ చూస్తే మనకు ఎలాగ అపియర్ అవుతుంది హెడ్డింగ్ అనేది? ఒక లైన్లో వచ్చింది హెడ్డింగ్, తర్వాత పారాగ్రాఫ్ ఇంకో లైన్లో వచ్చింది. ఐఎమ్ ఇటాలిక్ ట్యాగ్, ఐఎమ్ బోల్డ్ ట్యాగ్ అండ్ కంగ్రాట్స్ అనేవి ఒకటే లైన్లో వచ్చాయి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మనకి ఎలాగా బ్రౌజర్లో రెండర్ అవుతాయి ఆర్ డిస్ప్లే అవుతాయి ఎవరైనా చెప్పగలరా? రెక్టాంగిల్ క్వశ్చన్ ఎందుకు అడిగాను అనేది దీనికి రిలేటెడ్. Block level and inline elements. అవునమ్మా, They బ్లాక్ have some width and height. విడ్త్ అండ్ హైట్ ఉన్నాయి, ప్లస్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కాబట్టి ఇప్పుడు హెడ్డింగ్ ఇంకా పారాగ్రాఫ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కాబట్టి న్యూ లైన్తోనే స్టార్ట్ అవుతాయి. అండ్ ఇటాలిక్ బోల్డ్ ట్యాగ్ ఇవన్నీ ఇన్లైన్ Inline ఎలిమెంట్స్ elements. కాబట్టి So, సేమ్ లైన్లోనే స్టార్ట్ అవుతాయి. yeah. అంతే కదా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ రెండర్ అయ్యేవి రెక్టాంగులర్ బాక్సెస్ కింద రెండర్ అవుతాయి బ్రౌజర్లో. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ HTML ఎలిమెంట్ మనకి బాక్సెస్ ఫామ్లోనే రెండర్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అగైన్ సేయింగ్ మనకి బాక్సెస్ ఫామ్లోనే రెండర్ అవుతుంది. చెక్ చేస్తే మనము ఇప్పుడు హెడ్డింగ్ చూస్తే చూడండి, సమ్ బ్లూ బాక్స్ అనేది హైలైట్ అయింది, తర్వాత పైన ఆరెంజ్ బాక్స్ అనేది హైలైట్ అయింది. పారాగ్రాఫ్ కూడా బ్లూ బాక్స్ ఇంకా ఆరెంజ్ బాక్స్ అనేది హైలైట్ అయింది. బోల్డ్కి కూడా నాకు బ్లూ బ్లాక్స్ అనేది హైలైట్ అయింది. వీటికి కూడా ఇటాలిక్ కూడా అయింది, బోల్డ్కి కూడా అయింది. బటన్కి కూడా నాకు సమ్ బ్లూ, గ్రీన్, ఆరెంజ్ బాక్సెస్ అనేది హైలైట్ అయినాయి. ఇవన్నీ ఏంటంటే రెక్టాంగులర్ బాక్సెస్ అన్నమాట. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ HTML ఎలిమెంట్ ఇన్ ద బ్రౌజర్ విల్ అపియర్ యాజ్ బాక్సెస్. ఓకే, బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ టు బాక్స్ మోడల్, ఈచ్ అండ్ ఎవ్రీ element in HTML elements, each and every HTML elements will be rendered as boxes in browser. క్లియరా ఇక్కడ వరకు అయితే? Yes. ఓకే, సో రెండర్డ్కి మీనింగ్ ఎవరైనా చెప్పగలరా? రెండర్డ్ అంటే ఏంటి వర్డ్? సింపుల్ ఇంగ్లీష్లో Appeared. అపియర్డ్ ఆర్ డిస్ప్లే చేయడం. బ్రౌజర్లో Yes. రెండర్ అవడం అంటే డిస్ప్లే చేయడం, ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయడం, అంతే కదా? ఓకే, ఇవన్నీ బాక్సెస్లకే డిస్ప్లే అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ రెక్టాంగులర్ బాక్సెస్ కింద డిస్ప్లే అవుతాయి, బాక్సెస్ కింద డిస్ప్లే అవుతాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ విల్ బి రెండెడ్ యాజ్ రెక్టాంగులర్ బాక్సెస్ కదా. సో బాక్స్ మోడల్ అనే కాన్సెప్ట్ దీని మీదే బిల్డ్ అయ్యింది అనమాట. ఈ రెక్టాంగులర్ బాక్సెస్ మీదే బాక్స్ మోడల్ అనే కాన్సెప్ట్ మొత్తం రెండర్ అయింది, బిల్డ్ అయింది. అండ్ బాక్స్ మోడల్ అనేది ఎందుకు అవసరం? మనకి ప్రతి ఎలిమెంట్కి ఇప్పుడు హెడ్డింగ్ అంతా కంప్లీట్ విత్ ఆక్యుపై చేస్తుంది, పారాగ్రాఫ్ అంతా కంప్లీట్ విత్ ఆక్యుపై చేస్తుంది, ఇటాలిక్ అన్నీ అదే ఇన్లైన్ ఎలిమెంట్స్ అన్నీ నాకు ఒకే లైన్లో వస్తున్నాయి. సో ఇలాంటి బిహేవియర్స్ని కంట్రోల్ చేయడానికి, కస్టమైజ్ చేయడానికి బాక్స్ మోడల్ అనేది ఇంపార్టెంట్. సో కస్టమైజ్ చేసి అన్ని ప్రాపర్టీస్ అన్ని ఎలిమెంట్స్ మీద అప్లికబుల్ కావు. ఏ ప్రాపర్టీస్ ఏ ఎలిమెంట్స్ మీద అప్లికబుల్ అవుతాయో నేను తొందరలోనే చెప్తాను. సో ఏంటంటే బాక్స్ మోడల్లో కొన్ని ప్రాపర్టీస్ అప్లికబుల్ అవుతాయి. ఆ కొన్ని ప్రాపర్టీస్తో మనం ఎలిమెంట్స్ని కస్టమైజ్ చేసి మన యూఏని ఒక ప్రాపర్ మేనర్లో పెట్టుకోవచ్చు, ప్రాపర్ ఇందులో డిస్ప్లే చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ బాక్స్ మోడల్. సో గోయింగ్ టు అవర్ పీపీటీ, బాక్స్ మోడల్ అంటే ఏంటి? సో introduction to the box model. What is it? Every HTML element is rendered as box in browser. Okay, the box model determines how content is displayed. Next, control. The box model allows you to manage the size and spacing of elements on your web page. Box model అనేది మనం సైజు, స్పేసింగ్ ఇవన్నీ ఎలిమెంట్స్ ఒక స్పేసింగ్, ఎలిమెంట్స్ ఒక సైజు మేనేజ్ చేయడానికి, వెబ్ పేజెస్లో మేనేజ్ చేయడానికి మనకి బాక్స్ మోడల్ అనేది వెరీ యూస్ఫుల్. నౌ కమింగ్ అబౌట్ కాంపోనెంట్స్. కాంపోనెంట్స్ ఆర్ నథింగ్ బట్ ప్రాపర్టీస్ అని అర్థం. ఇక్కడ కీ ప్రాపర్టీస్ ఇంక్లూడ్
విడ్త్, హైట్, బోర్డర్, ప్యాడింగ్, మార్జిన్. వీటికి వెళ్ళే ముందర జస్ట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఇక్కడ లెంత్ ఇంటూ బ్రెత్ అన్నాం కదా. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఇంటూ బ్రెత్. దాన్నే మనం బ్రెత్ ఇంటూ లెంత్ అని కూడా రాయొచ్చు కదా. Yes. బ్రెత్ ఇంటూ లెంత్ అని రాసిన ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెడ్డింగ్ ట్యాగ్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఇన్స్పెక్ట్ చేసి ఐఎమ్ ఇన్స్పెక్ట్ బటన్ కొంచెం లాగి సెకండ్ చూడండి. హెడ్డింగ్ ఇన్స్పెక్ట్ చేస్తే నాకు కింద బాక్స్ లాగా అపీర్ అవుతుంది. బాక్స్ కనబడుతుందా? Yes, appear. అపీరింగ్ కదా. సో ఈ ఈ బ్లూ ఏదైతే ఉందో దాన్ని కంటెంట్ అంటాం, కంటెంట్ ఏరియా అని అంటాం. ఓకే. అండ్ ఈ కంటెంట్ ఏరియాలో 410x36 అని ఉంది. ఇది నథింగ్ బట్ రెక్టాంగిల్ కాబట్టి బ్రెత్ ఇంటూ లెంత్ అనుకుందాం. ఓకే. ఫస్ట్ వచ్చే ప్రాపర్టీ బ్రెత్ ప్రాపర్టీ, అంటే పొడవు. బ్రెత్ అంటే పొడవు కదా, వెడల్పు, ఐ మీన్ వెడల్పు. అండ్ బ్రెత్ ఇంటూ లెంత్, లెంత్ అంటే హైట్, హైట్. ఓకే. ఇక్కడ బ్రెత్ అనేది విడ్త్, 410 అనేది ఇక్కడ విడ్త్, అండ్ హైట్ వచ్చి మనకి లెంత్ అనమాట. సో సేమ్ రెక్టాంగిల్ ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ బెర్త్ అనేది విడ్త్ అనమాట, కంటెంట్ ఏరియా ఒక విడ్త్. అండ్ ఇక్కడ లెంత్ అనేది హైట్. క్లియరా ఇక్కడ వరకు? Yes. ఓకే. సో బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ గురించి ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గురించి డిస్కస్ చేద్దాం. బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ అనే ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం. విడ్త్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుంది? దీన్ని చూశారు కదా. విడ్త్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుంది? ఎనీ గెసెస్? How much width have a element? ఎలిమెంట్ ఒక విడ్త్ డిసైడ్ చేస్తుంది. అంటే Yes. ఎలిమెంట్లో ఉన్న కంటెంట్ ఒక విడ్త్ డిసైడ్ చేస్తుంది అని అర్థం. సో రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎలాగా, విడ్త్ కూడా విడ్త్ సెట్స్ కంటెంట్ ఏరియా, ఒక విడ్త్ని సెట్ చేస్తుంది. సో కంటెంట్ ఏరియా విడ్త్ ఈజ్ సెట్ బై ఇట్ సెట్స్ కంటెంట్ ఏరియా విడ్త్. విడ్త్ ప్రాపర్టీ ఏం చేస్తుంది? ఇట్ సెట్స్ కంటెంట్ ఏరియా విడ్త్. ఓకే. దాన్ని మనం మన పీపీటీలో కూడా చూద్దాం. సో డిఫైన్స్ ద సైజ్ ఆఫ్ ఎలిమెంట్స్ కంటెంట్ ఏరియా. హైట్ విడ్త్ సేమ్ పనే చేస్తాయి. హైట్ కూడా మనం కంటెంట్ ఏరియానే డిసైడ్ చేస్తుంది, హైట్ ఆఫ్ ద కంటెంట్ ఏరియా. ఓకే. అండ్ ఇక్కడ చూస్తే చూడండి, కంటెంట్ అంటే ఏంటి? మనం రాసే టెక్స్ట్. ఇన్సైడ్ HTML ఎలిమెంట్స్లో కంటెంట్ అంటే ఏంటి? మనం రాసే టెక్స్ట్ కదా. ఇప్పుడు హెడ్డింగ్లో ఐఎమ్ హెడ్డింగ్ అని రాస్తే అది టెక్స్ట్, దట్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ కంటెంట్. ఆ కంటెంట్కి మనం మనం కస్టమైజ్డ్గా ఒక హైట్ పెట్టుకోవచ్చు, కస్టమైజ్డ్గా ఒక విడ్త్ పెట్టుకోవచ్చు. సో హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్ ఇన్ బాక్స్ మోడల్ సెట్స్ ద కంటెంట్ ఏరియా. క్లియరా? Yes. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రిమూవింగ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్, నేను ఒక డివ్ క్రియేట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ విత్ యూ. ఐఎమ్ డివ్, ఐఎమ్ బ్లాక్ ఎలిమెంట్ అండ్ నాన్ సిమెట్రిక్ అని రాశాను. రాసి దీన్ని బ్రౌజర్లో చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ డివ్కి నేను
హైట్ అండ్ విత్ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ వాడి హైట్ అండ్ విత్ సెట్ చేస్తున్నాం. హైట్ కూడా సేమ్ చేస్తుందని చెప్పాను కదా, కంటెంట్ ఏరియా విత్ హైటే సెట్ చేస్తుంది. సపోజ్ ఫస్ట్ ప్రాపర్టీ విత్ అని అప్లై చేశాను. విత్ ఒక 200 పిఎక్స్ఎల్ అని ఇచ్చాను. ఓకే, దానికి హైట్ కూడా ఒక 100 పిఎక్స్ ఇచ్చాను. దీనికి మనకి అపియర్ కావడానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్, క్లియర్గా కనబడడానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ చాక్లెట్ ఇచ్చాను. ఇస్తే చూడండి, నేను ఇచ్చింది డివ్కి ఏదైతే ఇచ్చానో ఇక్కడ నాకు బాక్స్ మోడల్లో చూడండి, కంటెంట్ ఏరియా విడ్త్ 200 అని 200 విడ్త్ వచ్చింది, ఫస్ట్ వచ్చింది, ఇంటూ 100 హైట్, హైట్ అనేది నెక్స్ట్ వచ్చింది. క్లియరా? Yes. కంటెంట్ ఏరియా డివ్కి ఇచ్చిన కంటెంట్ ఏరియా మొత్తం హైలైట్ అవుతుంది. ఇక్కడ నేను బ్లూ బాక్స్ మీద క్లిక్ చేస్తే నాకు ఆ ఎలిమెంట్ మొత్తం హైలైట్ అవుతుంది. సో బాక్స్ మోడల్ ఉపయోగించి నేను ఆ డివ్ని కస్టమైజ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడ్డింగ్ ట్యాగ్ కూడా ఇచ్చుకుందాం. Some H2, I'm heading content. దీనికి H2కి సేమ్ విడ్త్ ఇస్తున్నాను. విడ్త్ ఒక 200 పిఎక్స్ అని ఇచ్చాను. ఇప్పుడు దీని మీద నేను ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఇంతకుముందు నాకు బ్లూ అనేది హెడ్డింగ్కి కంప్లీట్ లైన్ ఆక్యుపై చేసేది, కంప్లీట్ స్క్రీన్ విడ్త్ ఆక్యుపై చేసేది. ఇప్పుడు జస్ట్ నేను ఎంతైతే ఇచ్చానో విడ్త్ అంతే 200 పిఎక్సే ఆక్యుపై చేస్తుంది. క్లియరా? అండ్ హైట్ బై డిఫాల్ట్ ఆ విడ్త్కి ఎంత కావాలో నేను హైట్ ప్రాపర్టీ సెట్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా ఆ కంటెంట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక పర్టికులర్ హైట్ అనేది ఆటోమేటిక్గా మనం బ్రౌజర్ రెస్పాన్సివ్నెస్ బట్టి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీనికి హైట్ కూడా ఇచ్చాను అనుకోండి, సమ్ 100 పిఎక్స్ ఇచ్చాను. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ యాక్వా అని ఇచ్చాను. సో మై హెడింగ్ ఎలిమెంట్ ఆల్సో నేను ఇచ్చిన ప్రాపర్టీస్ హైట్ విత్ నా కంటెంట్ని నేను కస్టమైజ్ చేసుకోవడానికి నాకు బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ అనేది యూజ్ అయినాయి. మూవింగ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ బాక్స్ మోడల్ ప్రాపర్టీ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ అబౌట్ బోర్డర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థర్డ్ బాక్స్ మోడల్ ప్రాపర్టీ ఈజ్ అబౌట్ బోర్డర్. బార్డర్ యాక్చువల్గా బార్డర్ మీనింగ్ ఏంటి చెప్పండి, ఇంగ్లీష్లో జనరల్గా, తెలుగులో అయినా ఇంగ్లీష్లోనా? line, లైన్ గీయడమైనా, ఫర్ ఎగ్జాంపుల్ మన అపార్ట్మెంట్స్లో అయితే మనకి అవుటర్ వాల్ కడతాం చూడండి, కాంపౌండ్ వాల్ కట్టడమైనా, ఇవన్నీ బార్డర్స్. ఇట్ గివ్స్ ద ఎండ్ ఆఫ్ ద కంటెంట్. ఎస్ రవి, కరెక్ట్ ఆన్సర్. సో బార్డర్ అనేది మనకి ఎండ్ ఆఫ్ ద కంటెంట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఈ డివికి నేను బార్డర్ ఇస్తున్నా, బార్డర్డ్ విడ్త్ అనే ప్రాపర్టీ అప్లై చేస్తున్నా. సమ్ 2px అని ఇచ్చాను. సో 2px 10px ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ 10px ఇచ్చాను. బార్డర్ కనబడుతుందా? నాకు కనబడడం లేదు. దానికి అడిషనల్గా ఇంకో ప్రాపర్టీ ఇస్తాను, బార్డర్డ్ స్టైల్ అని ఇస్తాను. సాలిడ్ అని ఇచ్చాను. సాలిడ్ అని ఇస్తే నాకు కనబడుతుందా? కనబడడం లేదు. Yes. నెక్స్ట్ బార్డర్డ్ కలర్ ఇస్తాను. బార్డర్ కలర్ ఇస్తే నాకు బార్డర్ కలర్ బ్లాక్ ఇచ్చాను. ఆ బ్లాక్ ఇస్తే నాకు బ్లాక్ బార్డర్ అనేది అపియర్ అయింది. బై క్లియరా? డిఫాల్ట్ బ్లాకే కనిపిస్తుంది కదా సార్, ఇన్ కేస్ మనం బార్డర్ కలర్ బ్లాక్ అని పెట్టకపోయినా. ఓకే,
బై డిఫాల్ట్ కనబడుతుంది. మనము ఇంకేమైనా వేరేది ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. చాక్లెట్ ఇస్తే సేమ్ అయిపోద్ది. సారీ, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్. గ్రీన్ ఇచ్చాను. ఓకే. సో ఈ ప్రాపర్టీస్ ఉపయోగించి బోర్డర్డ్ మ్యాండేటరీ కాదు ఇది. బోర్డర్ కలర్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. మనం పర్టికులర్ కలర్ ఇవ్వాలనుకుంటే మాత్రం బోర్డర్ కలర్ ఇచ్చుకోవచ్చు. సో యాక్చువల్గా బార్డర్ గురించి ఇంక్ ఇంకా చెప్పాలంటే బార్డర్ అనేది కంటెంట్, ఇంకా కంటెంట్ ఏరియా అవుటర్ బాక్స్లో వచ్చేది, అవుటర్ లైన్ వచ్చేది బార్డర్. ఇంకా స్పెసిఫికల్గా వెళ్ళాలంటే ప్యాడింగ్ చెప్పిన తర్వాత బార్డర్ గురించి కొంచెం మీనింగ్ మారిపోద్ది. దాన్ని ప్యాడింగ్ చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? ఎస్. ఓకే, ఈ మూడు ప్రాపర్టీస్ వాడాను కదా. ఇప్పుడు బార్డర్డ్ కలర్, బార్డర్డ్ విత్, బార్డర్ స్టైల్ అని వాడాను కదా. దీనికి ఒక షార్ట్ హ్యాండ్ కూడా ఉంది, కామెంట్ అవుట్ చేసి. బార్డర్ షార్ట్ హ్యాండ్ ఒకటి ఉంది. ఇప్పుడు బార్డర్ షార్ట్ హ్యాండ్ ఉపయోగించి బార్డర్ అని ప్రాపర్టీ ఇచ్చుకొని, ఇప్పుడు ఫస్ట్ ఏం వాడాను, 10px విడ్త్ వాడాను కదా. 10px సాలిడ్ సాలిడ్, ఇంకేదైనా కలర్ చెప్పండి. బ్లూ. బ్లూ ఇస్తే నాకు బార్డర్ అప్లికబుల్ అయింది. క్లియరా? సో దిస్ ఈస్ ద షార్ట్ హ్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ వరకు క్లియర్ కదా? ఎనీ డౌట్స్? ఎస్, క్లియర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నా. ఈ 10px సాలిడ్ అనేది ఇక్కడ పెడితే అప్లికబుల్ అవుతుందా? ఇప్పుడు బ్లూగా 10px సాలిడ్ బ్లూ అనేది అప్లికబుల్ అవుతుందా అవదా? బ్లూ 10px సాలిడ్ ఇది బార్డర్ ప్రాపర్టీగా అప్లికబుల్ అవుతుందా అవదా? నో. అప్లికబుల్ కాదా? అవ్వదు. అవుతుంది. అవుతుంది. ఓకే. సారీ. చూడండి, అప్లికబుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. ఇలాగ పెడితే అప్లికబుల్ అవుతుందా అవదా? ఎస్. అప్లికబుల్ అవుతుంది. సో దీనికి ఏం పర్టికులర్ ఆర్డర్ ఏం లేదు. జనరల్గా అందరూ విడ్త్, స్టైల్ అండ్ కలర్ ఆ ఆర్డర్లో రాస్తారు. కానీ ఏ ఆర్డర్లో రాసినా ఇది అప్లికబుల్ అవుతుంది. బార్డర్ షార్ట్ అండ్ ప్రాపర్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. క్లియరా? ఎస్. ఓకే, సరేనా? బార్డర్ రేడియస్ అనే ప్రాపర్టీ ఎప్పుడైనా విన్నారా? హ్యాస్ ఎనీవన్ హర్డ్ అబౌట్ దిస్ ప్రాపర్టీ, బార్డర్ రేడియస్? ఎస్. ఎస్. ఏం చేస్తుందమ్మా బార్డర్ రేడియస్? ఇన్ కేస్ మనకి సర్కిల్ కావాలంటే బార్డర్ రేడియస్ యూజ్ చేసి అలా, రెక్టాంగిల్కి బార్డర్ మనకి కర్వ్ షేప్లో రావాలన్నా. ఓకే, రవి కూడా ఆన్సర్ ఇచ్చారు కరెక్ట్గా, రవి గారు కూడా. సో మన ఎడ్జెస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ బార్డర్ ఎడ్జెస్ ఏదైతే ఉందో కర్వీ షేప్లో తేవాలంటే ఈ ఎడ్జెస్ని మనం బార్డర్ రేడియస్ ప్రాపర్టీ వాడతాం. ఈ ఎడ్జెస్ని కర్వ్ చేయడానికి బార్డర్ రేడియస్ ప్రాపర్టీ వాడతాం. చూడండి, బార్డర్ టాప్ రైట్ అని ఇస్తే నాకు రైట్ బార్డర్ నాకు కర్వీగా అయింది. ఓకే, ఇంకా ఎక్కువ ఇస్తే సమ్ 50px ఇస్తే ఇంకా రౌండెడ్ షేప్లో అవుతుంది. సో నాకు బార్డర్ ప్రాపర్టీ అనేది రౌండ్స్ అప్లై చేయడానికి ఉపయోగపడుతాయి. క్లియరా? ఎస్. సపోజ్ ఇప్పుడు నేను సర్కిల్ ఫామ్ చేయాలంటే బార్డర్ రేడియస్కి ఇక్కడ ఎంత పిక్సెల్ ఇవ్వాలి?
బార్డర్ రేడియస్ ప్రాపర్టీకి హైట్ 200 px ఇచ్చాను, విడ్త్ 200 px ఇచ్చాను, హైట్ విడ్త్ సేమ్. సో ఇట్ విల్ బికమ్ స్క్వేర్ కదా. ఓకే, దిస్ ఎలిమెంట్ has become స్క్వేర్, దిస్ div ఎలిమెంట్ has become స్క్వేర్. నేను టెంపరీగా హెడ్ అని లేపేస్తున్నా. సో టు మేక్ సర్కిల్ నేను ఎంత ఇవ్వాలి ఇప్పుడు బార్డర్ రేడియస్ అనేది? సర్కిల్ షేప్లో నాకు తేవాలంటే ఈ ఎలిమెంట్ని 100. 100 ఇస్తే, హాఫ్ ఇస్తే చాలు. కరెక్ట్, ఇది సింపుల్ మ్యాథమెటిక్స్ యాక్చువల్గా. స్క్వేర్ని సర్కిల్ చేయాలంటే దానికి సగం ఇస్తే చాలు బార్డర్ రేడియస్, ఇట్ విల్ బికమ్ సర్కిల్. ఓకే, ఐ డోంట్ నీడ్ దిస్ కంటెంట్ ఆల్సో, ఇట్ విల్ లుక్ గుడ్. సో మై బార్డర్ హెస్ బికమ్ సర్కిల్. క్లియరా? బార్డర్ రేడియస్ అప్లై చేస్తే నా ఎలిమెంట్ సర్కిల్గా మారిపోయింది. ఇప్పుడు క్లియర్ సర్కిల్ కనబడుతుందా? Yeah. ఓకే, దీస్ ఆర్ అబౌట్ బార్డర్ ప్రాపర్టీస్. బార్డర్ ప్రాపర్టీస్ గురించి క్లియరా? సో బార్డర్ ఏం చేస్తుంది? సరౌండ్స్ ద కంటెంట్ అండ్ ప్యాడింగ్. ప్యాడింగ్ ఇంకా కంటెంట్ ఏరియా సరౌండ్ చేస్తుంది. కంటెంట్ ప్యాడింగ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ అదే ప్రాపర్టీ గురించి డిస్కస్ చేస్తాను. స్టైల్డ్ విత్ విడ్త్, స్టైల్ అండ్ కలర్. దానికి షార్ట్ హ్యాండ్లో ఏదైనా మనం రాసుకోవచ్చు. విడ్త్, స్టైల్, కలర్ జనరల్గా రాస్తారు, కానీ ఏది రాసినా మనకి అప్లికబుల్ అవుతుంది. ఇట్ డజంట్ త్రో ఎనీ ఎర్రర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. Border radius property is used to round the corners of an element's outer border edge. ఓకే, దాని గురించి మనం సెపరేట్గా బార్డర్ విత్ గురించి డిస్కస్ చేసాం. బార్డర్ విత్ ఏం చేస్తుంది? థిక్నెస్ ఆఫ్ ద బార్డర్ ఇస్తుంది. బార్డర్ స్టైల్ ఏమి ఇస్తుంది? మనం డిఫరెంట్ స్టైల్స్ ఇవ్వచ్చు. సాలిడ్, డాష్డ్, డాటెడ్ అని డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేయొచ్చు బార్డర్కి. ఎండిఎన్ డాక్యుమెంటేషన్లో చూస్తే మనకు మల్టిపుల్ స్టైల్స్ కనబడతాయి. బార్డర్ కలర్ అనేది కలర్ బార్డర్ యొక్క కలర్ సెట్ చేస్తుంది. క్లియరా? సో మనకి కంటెంట్ ఈ వైట్ కాలం ఉంది చూడండి, దీన్ని ప్యాడింగ్ అంటాం అనమాట. ఎక్స్ట్రా స్పేసెస్ యాడ్ చేయడానికి ప్యాడింగ్ అనేది వాడతాం. బిట్వీన్ బోర్డర్ అండ్ కంటెంట్కి ఎక్స్ట్రా స్పేసెస్ యాడ్ చేయడానికి ప్యాడింగ్. ప్యాడింగ్ అనేది విత్ ఇన్ ఎలిమెంట్ యాడ్ అవుతుందా, అవుట్ సైడ్ ఎలిమెంట్ యాడ్ అవుతుందా? క్విక్ ఆన్సర్. within element. విత్ ఇన్ ఎలిమెంట్ యాడ్, Within element. విత్ ఇన్ ఎలిమెంట్ యాడ్ అవుతుంది. సో ప్యాడింగ్ అనేది బిట్వీన్ కంటెంట్ ఏరియా అండ్ బార్డర్ మధ్యన ఎక్స్ట్రా స్పేసెస్ ఏమైనా కావాలనుకుంటే మనం ప్యాడింగ్ అనే ప్రాపర్టీ వాడతాం. బాక్స్ మోడల్లో అగైన్ ఐఎమ్ రిపీటింగ్, బిట్వీన్ బార్డర్ అండ్ కంటెంట్ ఏరియాకి ఎక్స్ట్రా స్పేసెస్ ఏమైనా కావాలనుకుంటే, మనకి ఎక్స్ట్రా స్పేస్ స్టైలింగ్ ఏదైనా ఇవ్వాలనుకుంటే మనం ప్యాడింగ్ వాడుకుంటాం, ప్యాడింగ్ అనే ప్రాపర్టీ వాడతాం. సో ఐఎమ్ క్లియరింగ్ అగైన్ దిస్. నౌ నెక్స్ట్ ప్రాపర్టీ is about padding. Padding. Padding is applicable. Padding is applicable within element. It is the space between content area and border. Clear? So let's add some padding to the element. So I'm again using this div tag. దీనికి స్టైలింగ్ ఇస్తున్నాం. హైట్ విడ్త్ 200 px, హైట్ 200 px, and background, some background color dark salmon or some hot pink istanu, it look good. And next padding అనే ప్రాపర్టీ వాడుతున్నాం. మై ఎలిమెంట్ అపేర్ అవుతుంది. ఇప్పుడు నా ఎలిమెంట్ అయితే అపేర్ అవుతుంది అండ్ దీనికి సమ్ ప్యాడింగ్ ఇస్తాను. ఐ విల్ రైట్ సమ్ కంటెంట్ div
ఇప్పుడు ఇలాగ ఎపీర్ అవుతుంది కదా. దీనికి ప్యాడింగ్ లెఫ్ట్ ఇస్తాను. ప్యాడింగ్ లెఫ్ట్ ఇస్తే ఏమవుతుంది? సమ్ 20 px ఇచ్చాను. మన టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్ బార్డర్ నుంచి కొంచెం లోపలికి మూవ్ అయింది చూడండి. ఇంతకుముందు ఎగ్జాక్ట్గా లెఫ్ట్ కార్నర్ నుంచి స్టార్ట్ అయింది. కానీ ప్యాడింగ్ లెఫ్ట్ అని ఇవ్వగానే నాకు టెక్స్ట్ అనేది ఇన్సైడ్కి పుష్ అయింది. దీన్ని మనం బాక్స్ మోడల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ చూస్తే మనం ప్యాడింగ్ లెఫ్ట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ యూనిట్స్లో అపేర్ అవుతుంది చూడండి. ఎక్స్ట్రా స్పేస్ అనేది యాడ్ అయింది. ఓకేనా? ఎలిమెంట్కి 20 px అనేది యాడ్ అయింది. అలాగే ప్యాడింగ్ టాప్ అని ఇస్తాను నేను. ప్యాడింగ్ టాప్ దీన్ని 50 px అని ఇస్తాను. ఓకే, చూస్తే మన ఎలిమెంట్ ఇంకా టాప్ నుంచి కిందకు పుష్ అయింది. అండ్ బాక్స్ మోడల్ నేను ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి చూస్తుంటే ప్యాడింగ్ అనేది లెఫ్ట్ అనేది అప్లికబుల్ అయింది. లెఫ్ట్ 20 px, టాప్ 50 px. క్లియరా? యా. ఒకవేళ అన్ని సైడ్స్ నుంచి ప్యాడింగ్ ఇవ్వాలంటే జస్ట్ ప్యాడింగ్ అని ఇవ్వాలి. జస్ట్ ప్యాడింగ్ అనే షార్ట్ హ్యాండ్ ఉపయోగిస్తే చాలు కదా. Yes, 30 px అని ఇచ్చాను. సో ఇట్ విల్ బి అప్లికబుల్ టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. చూడండి, టాప్లో అప్లికబుల్ అయింది, రైట్లో అప్లికబుల్ అయింది 30 px, బాటంలో అప్లికబుల్ అయింది, లెఫ్ట్లో కూడా 30 px అప్లికబుల్ అయింది. క్లియరా? అండ్ ఈ ఏరియా ఎస్. చూడండి, ఈ ప్యాడింగ్ ఏరియా ఇక్కడ నాకు ఈ బాక్స్లో అయితే గ్రీన్లో కనబడుతుంది, బయట అయితే నాకు డిఫరెంట్ కలర్లో కనబడుతుంది. సో మనకి బ్రౌజర్స్లో డిఫరెంట్ కలర్స్లో అపేర్ అవుతుంటాయి డిఫరెంట్ ఎలిమెంట్స్, బాక్స్ మోడల్ ఎలిమెంట్స్. దీని గురించి మనం అంత పర్టికులర్ ఇదే కలర్ అని ఫిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ మై ప్యాడింగ్ ఏరియా, హైలైటెడ్ ఏరియా. క్లియరా? సో ప్యాడింగ్ అంటే అర్థమైందా? ఎనీ డౌట్స్ ఇన్ ప్యాడింగ్? ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ div. దీనికి ఐడి div1 ఇస్తాను, దీనికి ఐడి div2 అని ఇస్తాను. సో ఈ రెండు ఎలిమెంట్స్ మనకి సేమ్ సైజులో అపేర్ అవుతాయి. క్లియరా? దీనికి కంటెంట్ ఇస్తున్నా, ఐఎమ్ div2 అని. ఇప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్ అనేది మనకి ఈక్వల్ సైజులో అపేర్ అవుతున్నాయి కదా. ఈ ఐఎమ్ div1 div2 సైజెస్ అయితే సేమ్ కదా, ఎందుకంటే ఐ గివెన్ సేమ్ హైట్ అండ్ విత్ 100 px 100 px అని ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను div1లో ప్యాడింగ్ లెఫ్ట్ 50 px అని ఇచ్చాను అనుకోండి, నాకు ఆ div1 అనే సైజు మారుతుందా, సేమ్ ఉంటుందా ఎలిమెంట్ది? ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సేమ్. సేమ్ ఉంటుందా? సైజ్ same. పెరగదా? ఎస్. సైజ్ పెరగదు, పెరగదమ్మా? బట్ ప్యాడింగ్ లెఫ్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. అవుతుంది. ఓకే, యాక్చువల్గా దట్ ఈస్ అ రాంగ్ ఆన్సర్. ప్యాడింగ్ లెఫ్ట్ అని ఇస్తే మనకి సైజ్ పెరుగుతుంది. చూడండి, ఓకే. ఆ సైజ్ అనేది దానికన్నా ఎక్కువ అయితే మూవ్ అవుతుందా? మూవ్ కాదు, 10 px అని ఇచ్చినా నీకు పెరుగుతుంది. ఓకే,
చూడండి, పెరిగిందా పెరగలేదు? ఇక్కడ నాకు యాడ్ అవుతుంది. ఎస్. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ div1 టోటల్ విడ్త్ ఎంత ఆక్యుపై చేసిందంటే ఆన్సర్ ఎంత చెప్తారు మీరు? హౌ మచ్ విడ్త్, టోటల్ విడ్త్ మై div1 ఎలిమెంట్ ఆక్యుపైయింగ్? 60 pixel. ఎంతమ్మా? 60. 60. ఎలా చెప్తున్నావు? లాజిక్, ఎనీ రీజనింగ్? Padding 10 pixel. 50 pixel కంటే అది బాక్స్. బాక్స్. నేను విడ్త్ ఎంత ఇచ్చాను బాక్స్ది? 100 px 110. 110. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎందుకంటే టోటల్ విడ్త్ 100 px కంటెంట్ ఏరియాకి ఇచ్చింది, అండ్ ఇక్కడ 10 px లెఫ్ట్ నుండి యాడ్ అవుతుంది కదా. సో టోటల్ విడ్త్ అనేది ఎస్. 110 px. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ ప్యాడింగ్ అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు టోటల్ విడ్త్ ఎంత అవుతుంది? ఓన్లీ ప్యాడింగ్ 120. 120 అని అప్లికబుల్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ 10 px ప్యాడింగ్ లెఫ్ట్, 10 px రైట్ ప్యాడింగ్ కూడా. రైట్ కూడా 10 px. సో టోటల్ 20 px కదా. ప్యాడింగ్ 20 px విత్ ఆక్యుపై చేస్తుంది, అండ్ బై డిఫాల్ట్ నేను ఇచ్చిన విత్ 100 px. 100 px ప్లస్ 20 120 px. క్లియరా? అండ్ నాకు సైజ్ కూడా పెరుగుతుంది. కానీ ఇలా కాకుండా మొత్తం నాకు ఈ ప్యాడింగ్ కూడా ఇందులోనే హైట్ విడ్త్లోనే అడ్జస్ట్ అవ్వాలనుకోండి, అప్పుడు నేను ఏ ప్రాపర్టీ ఇవ్వాలంటే, ఇది బాక్స్ మోడల్ ప్రాపర్టీ కాదు, దిస్ ఈజ్ అన్ అడిషనల్ ప్రాపర్టీ. బాక్స్ సైజింగ్ అనే ప్రాపర్టీ ఉంటుంది. దీనికి బార్డర్ బాక్స్ అని ఇస్తే మొత్తం అన్నీ అందులోనే అడ్జస్ట్ అవుతాయి. ప్యాడింగ్ ఇచ్చిన చూడండి, హైట్ విడ్త్ తగ్గింది. ఇప్పుడు విడ్త్ అనేది 80 px వచ్చింది. ఓకేనా? ఎందుకంటే ప్యాడింగ్ అన్ని సైడ్ నుంచి మనకి 10 px 10 px అని అవుతుంది. ఇప్పుడు బాక్స్ సైజెస్ రెండు సేమ్ ఉన్నాయి, మారలేదు. క్లియరా? వాట్ బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ డస్? రెండు డివ్లు మనకి సేమ్ సైజులో వచ్చాయి. నేను బార్డర్ కూడా ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ 5 px సాలిడ్ గ్రీన్, బ్లాక్ అని రెడ్ అని ఇస్తాను, రెబికా పర్పుల్. ఓకే, ఇప్పుడు నాకు టోటల్ విత్ ఎంత ఆక్యుపై చేస్తుంది? ఎవరైనా చెప్పగలరు? బార్డర్ బాక్స్ సైజింగ్ అనే ప్రాపర్టీ తీస్తాను. ఇప్పుడు నాకు ఈ ఎలిమెంట్ టోటల్ విత్ ఎంత ఆక్యుపై చేస్తుంది? ఎనీ గెసెస్? రైట్ ఆర్ రాంగ్ చెప్పండి. 5px బోత్ సైడ్స్ కాబట్టి 10px 10px 20px 100 120. 120యా? Yes. 120యా 130యా? 130. 130. 130. Yes, 130. Padding right and left is అవును. 130. చూడండి, ప్యాడింగ్కి ఇచ్చిన 5 మొత్తం విడ్త్, టోటల్ విడ్త్ ఎంత ఆక్యుపై చేస్తుంది ఎలిమెంట్? నాకు 5 px, బార్డర్లో ఇచ్చిన 5 px 5 px 10 px, అండ్ ప్యాడింగ్లో ఇచ్చిన 10 px 10 px లైట్ లెఫ్ట్ ఇచ్చింది, మొత్తం 20 30 టోటల్ 30 అయింది, అండ్ బై డిఫాల్ట్ నేను ఇచ్చింది 100. కానీ ఇప్పుడు ఇవన్నీ నేను సేమ్ సైజ్, ఈ డివ్ సైజు పెద్దగా అయిపోతుంది కాబట్టి నేను సేమ్ సైజులో పెట్టాలంటే అగైన్ బాక్స్ సైజింగ్ Box ప్రాపర్టీ sizing border. మొత్తం అన్నీ అడ్జస్ట్ అవుతాయి. అడ్జస్ట్ అయిపోతే ఇప్పుడు నాకు డిఫాల్ట్ విడ్త్ ఎంత ఉంది, కంటెంట్ ఏరియా ష్రింక్ అయిపోయి నాకు 70 విడ్త్ అన్నీ అడ్జస్ట్ అయిపోయి నాకు ఒక సిమిలర్ సైజులో వస్తాయి. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ. క్లియరా? Yes. ఓకే, జనరల్గా ప్యాడింగ్ ఇప్పుడు చెప్పాం కదా, మనకు ప్యాడింగ్ అనే ప్రాపర్టీకి ఇది ఒక్క చిన్న షార్ట్ హ్యాండ్ రాస్తున్నా, ఇది ఎలాగా బిహేవ్ చేస్తుంది, ఎలాగ అప్లికబుల్ అవుతుంది అనేది మీరు గెస్ట్ చేసి చెప్పాలి. నేను 20 px అని ఇచ్చాను అండ్ 10 px అని ఇచ్చాను. సో ఇది ఎలాగ అప్లికబుల్ అవుతుందో ఎనీ గెసెస్? Width to height. లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్. లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్. ఫస్ట్ ఇచ్చింది టాప్ బాటమ్. లెఫ్ట్ రైట్కి అప్లికబుల్ Left అవుతుంది. right first. ఎస్ సార్. Second one టాప్ top బాటమ్. bottom.
టాప్ బాటమ్ తప్పు. ఫస్ట్ ది టాప్ బాటమ్, సెకండ్ ది లెఫ్ట్ రైట్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. టాప్ అండ్ లెఫ్ట్. యాక్చువల్గా ఇలాగ ఇది షార్ట్ హ్యాండ్ అంటారు రవి. దీన్ని టాప్కి బాటమ్ కూడా తీసుకుంటుంది, లెఫ్ట్ రైట్కి కూడా తీసుకుంటుంది. యాక్చువల్గా ఇది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్లికబుల్ అవుతుంది. ప్యాడింగ్ ప్రాపర్టీ ఈజ్ అప్లికబుల్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. మన టైం క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మన టైం ఉంది కదా, మన వాచ్ ఉంది. మన వాచ్ 12 నుంచి రొటేట్ అయ్యి 1 అవర్కి ఒక సర్కిల్ కంప్లీట్ చేస్తుంది కదా. అలాగే మనకి టాప్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ రైట్ ప్రాపర్టీ, తర్వాత లెఫ్ట్, తర్వాత బాటమ్, సారీ బాటమ్, తర్వాత లెఫ్ట్, ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో అనేది అప్లికబుల్ అవుతుంది ప్యాడింగ్ ప్రాపర్టీస్. సో మనకి ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే టాప్ బాటమ్కి అప్లికబుల్ అవుతుంది, అండ్ నాకు 10px అనేది లెఫ్ట్ రైట్ బాటమ్కి అప్లికబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 10px ఇది చూద్దాం ఫస్ట్, ఇది ఎలాగ అప్లికబుల్ అయిందో మన బాక్స్లో చూడండి. నాకు టాప్ బాటమ్ 20px అప్లికబుల్ అయింది, అండ్ ప్యాడింగ్ ఇక్కడ 10px లెఫ్ట్ రైట్కి అప్లికబుల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20px 20px 15px 5px అని రాశాను. టాప్ రైట్ లెఫ్ట్ బాటమ్. టాప్ రైట్ లెఫ్ట్ బాటమ్ చెక్ చేస్తే చూడండి, 20px టాప్ అప్లికబుల్ అయింది, 15px రైట్ అప్లికబుల్ అయింది, 10px బాటమ్ బాటమ్ అప్లికబుల్ అయింది, లెఫ్ట్. 5px లెఫ్ట్ అప్లికబుల్ అయింది. క్లియరా? సో ప్యాడింగ్ అనేది కూడా మనకి క్లాక్ వైజ్లో అప్లికబుల్ అవుతుంది. దీస్ ఆర్ ద షార్ట్ హ్యాండ్స్ అని అంటాం. ప్యాడింగ్ ప్రాపర్టీస్, డిఫరెంట్ ప్యాడింగ్ ఇవ్వాలనుకోండి ఎలిమెంట్కి, మనం కస్టమైజ్ చేసుకొని ఇలాగ ఇచ్చుకోవచ్చు. సో మూవింగ్ టు ద డాక్యుమెంట్ అగైన్. సో ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ లెఫ్ట్, ఇవి మనకి క్లాక్ వైజ్లోనే అప్లికబుల్ అవుతాయి. సో దీస్ ఆర్ ద బోర్డర్ షార్ట్ హ్యాండ్స్. మనం 50px ఇచ్చి చూసాము, అన్ని సైడ్స్కి అప్లికబుల్ అవుతుంది, ట్రై చేసాము. అండ్ టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ కూడా మనం ఇచ్చి ఇది కూడా ట్రై చేసాము. అండ్ క్లాక్ వైజ్లో కూడా మనం డిఫరెంట్ ప్యాడింగ్స్ ఇచ్చి ట్రై చేసాము. మీరు ఫ్రీ టైంలో ఇది టాప్ మధ్యలో ఇచ్చింది లెఫ్ట్ రైట్కి అప్లికబుల్ అవుతుంది, లాస్ట్లో ఇచ్చింది బాటమ్కి అప్లికబుల్ అవుతుంది. ఇది మీరు ఫ్రీ టైంలో ట్రై చేయండి. క్లియరా? నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ అబౌట్ మార్జిన్. మార్జిన్ అనేది ఏంటి తెలుసా? మార్జిన్ ప్రాపర్టీ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎస్. చెప్పగలరా దాని గురించి ఏమైనా? ఇట్స్ ఓకే చెప్పకపోయినా, ఎందుకంటే మీరు ఎస్. కాబట్టి వింటూ. స్పేస్ బిట్వీన్ డిస్ప్లే సైజ్ అండ్ border of the element. స్పేస్ బిట్వీన్ డిస్ప్లే సైజ్ అండ్ Border of the బోర్డర్. element. ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. దీన్ని ఇంకో రకం కూడా చెప్పొచ్చు, స్పేస్ బిట్వీన్ టూ బిట్వీన్ ఎలిమెంట్స్, టూ డిఫరెంట్ ఎలిమెంట్స్ బట్న మనం ఎక్స్ట్రా స్పేస్ యాడ్ చేయాలంటే మార్జిన్ అనేది అప్లికబుల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆ, ఇప్పుడు కపుల్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ సైడ్ అని ఉన్నాయనుకోండి, మన బార్డర్ ఏమవుతుంది, మన కాంపౌండ్ వాల్ అవుతుంది, మన మార్జిన్ ఏమవుతుంది, మన రోడ్ అవుతుంది. సో మార్జిన్ అనేది ఒక రోడ్ టైప్ అన్నమాట. డిఫరెంట్ ఎలిమెంట్స్ మధ్యన మనం డిఫరెంట్ స్పేసెస్ అప్లికబుల్ చేయడానికి, ఎలిమెంట్ స్పేసెస్ మేనేజ్ చేయడానికి, మల్టిపుల్ ఎలిమెంట్ స్పేసెస్ మేనేజ్ చేయడానికి మనకి మార్జిన్ అనేది అప్లికబుల్ చేస్తాం ప్రాపర్టీ. సో మార్జిన్ ప్రాపర్టీ డిఫైన్స్ ద స్పేస్ అరౌండ్ ద ఎలిమెంట్స్. ఓకే, అవుట్ సైడ్ ద బార్డర్ ఉన్నది మార్జిన్ ప్రాపర్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇట్ కెన్ బి సెట్ ఇండివిజువల్లీ ఆర్ యూజింగ్ షార్ట్ హ్యాండ్. సో దిస్ ఈస్ ద, ఇది ఎలిమెంట్ 1 అనుకోండి, ఇది ఎలిమెంట్ 2 అనుకోండి. స్పేస్ బిట్వీన్ టూ ఎలిమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ మార్జిన్. దీని గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓ డివ్ ఇచ్చాను, నెక్స్ట్ ఇంకో డివ్ కూడా ఇస్తున్నాను.
ఇప్పుడు మనకి జస్ట్ ఈ ప్రాపర్టీస్ జస్ట్ తీసేస్తున్నాను. తీసేసి నాకు ఇలాగ అపీర్ అయినాయి. ఇది div కదా. సో దీస్ ఆర్ ద div1 అండ్ div2. ఓకే, ఇప్పుడైతే నాకు కలిపి ఉన్నట్టుగా వస్తుంది, రెండు జాయింట్గా కనబడుతుంది కదా. దీనికి మార్జిన్ అప్లై చేశాను అనుకోండి, మార్జిన్ టాప్ అప్లై చేశాను అనుకోండి, 20px. ఇప్పుడు పైన ఉన్న ఎలిమెంట్కి కూడా 20px అప్లికబుల్ అయింది, కింద ఉన్న దానికి కూడా 20px అప్లికబుల్ అయింది. క్లియరా? ఎలిమెంట్ మధ్యన టాప్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్కి కూడా డిస్ప్లే స్క్రీన్ సైజ్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్కి కూడా 20px అప్లికబుల్ అయింది, దీనికి కూడా 20px, దీనికి కూడా దీని టాప్ నుంచి 20px అప్లికబుల్ అయింది, div2 కూడా. అలా కాకుండా మార్జిన్ లెఫ్ట్ 200px ఇచ్చాను అనుకోండి, మార్జిన్ లెఫ్ట్. నాకు లెఫ్ట్ సైడ్ స్క్రీన్ నుంచి మార్జిన్ 200 అనేది అప్లికబుల్ అయింది. ఇక్కడ చూస్తే చూడండి, ఈ ఆరెంజ్ హైలైటెడ్ ఏరియా ఉంది చూడండి, div1 మీద ఆరెంజ్ హైలైటెడ్ ఏరియా ఏంటి, టాప్ నుంచి మనకి 20 అప్లికబుల్ అయిందని చూపెడుతుంది మనకి బాక్స్ మోడల్లో. అండ్ ఈ ఆరెంజ్ అప్లికబుల్ ఏరియా మార్జిన్ లెఫ్ట్ మనకి 200px అప్లికబుల్ అయిందని చూపెడుతుంది. ఓకే, క్లియరా? Yes. సో మనం ఈక్వల్ మార్జిన్ అప్లై చేయాలంటే జస్ట్ మార్జిన్ షార్ట్ హ్యాండ్ వాడుకోవాలి. మార్జిన్ షార్ట్ హ్యాండ్ ఇచ్చి 20px ఇస్తే మనకి ఈక్వల్ మార్జిన్స్ అప్లికబుల్ అవుతాయి ఫ్రమ్ ఆల్ సైడ్స్. క్లియరా? ఫర్ div2 ఆల్సో ఈక్వల్ మార్జిన్ 20. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రివ్యూయింగ్ కామెంటింగ్ వన్ div టెంపరర్లీ. ఇప్పుడు ఈ మార్జిన్ని నేను సెంటర్లో పెట్టుకోవాలనుకోండి, డాక్యుమెంట్ని, ఈ ఎలిమెంట్ని సెంటర్లో తీసుకురావాలంటే, ఎలిమెంట్ని నేను సెంటర్ ఆఫ్ ద డాక్యుమెంట్ తీసుకోవాలరా అంటే మార్జిన్ ఆటో అని ఇస్తే నాకు ఇలాగ వస్తుంది కదా, టాప్లో నుంచి ఇట హారిజెంటల్గా నాకు సెంటర్కి మూవ్ అయింది. నాకు టాప్ నుంచి కూడా రావాలంటే 0 ఆటో. వై దిస్ ఈజ్ నాట్ అప్లికబుల్? సో ఆటో అని ఇస్తే మనకు జనరల్గా సెంటర్ నుండి వస్తుంది, కానీ టాప్ మార్జిన్ మనం స్పెసిఫికల్గా మెన్షన్ చేయాలి. ఓకేనా? మెన్షన్ చేస్తే మనకి టాప్ నుంచి కూడా కిందకు వస్తుంది ఎలిమెంట్ బిహేవియర్ అనేది. సో ఆటో అనేది హారిజెంటల్గా మూవ్ చేయడానికి టాప్ నుంచి మనం స్పెసిఫికల్గా ఇస్తే మనకి టాప్ నుంచి కూడా మనకి ఎలిమెంట్ కిందకి మూవ్ అవుతుంది. మార్జిన్ గురించి క్లియరా? మార్జిన్ ప్రాపర్టీస్ కూడా ఎలాగ అప్లికబుల్ అవుతాయి? క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్లికబుల్ అవుతాయి అనుకుంటున్నారా, వేరే లెక్క కూడా అప్లికబుల్ అవుతాయి అనుకుంటున్నారా? ప్యాడింగ్ లెక్కనే మార్జిన్ ప్రాపర్టీస్ కూడా క్లాక్ వైజ్లో అప్లికబుల్ అవుతాయా లేకపోతే డిఫరెంట్గా అప్లికబుల్ అవుతాయా? Clockwise. క్లాక్ వైజ్లోనే Clockwise. అప్లికబుల్ అవుతాయి. Because of 100px, it is taking as top. ఓకే, క్లాక్ వైజ్లోనే అప్లికబుల్ అవుతాయి. 10px 5px డిఫరెంట్ మార్జిన్ ఇచ్చాను. చూస్తే మనం బాక్స్ మోడల్కి వెళ్ళిపోతే చూడండి, టాప్లో 20 మార్జిన్ అప్లికబుల్ అయింది, రైట్కి 15px మార్జిన్ అప్లికబుల్ అయింది, 10px బాటంలో అప్లికబుల్ అయింది, 5px లెఫ్ట్లో అప్లికబుల్ అయింది. క్లియరా? దీస్ ఆర్ ద బాక్స్ మోడల్ ప్రాపర్టీస్. హోప్ ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా మీకు? ఎనీ డౌట్స్ ఇక్కడ? Yes, clear. క్లియర్. మార్జిన్ షార్ట్ హ్యాండ్స్ గురించి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఈస్ అబౌట్ డిస్ప్లే ప్రాపర్టీ. డిస్ప్లే ప్రాపర్టీ, ఇప్పుడు ఇవన్నీ నేను డిస్ప్లే ప్రాపర్టీకి వెళ్ళే ముందర నేను మార్జిన్ ఇది బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఓన్లీ బ్లాక్ ఎలిమెంట్స్ మీద అప్లై చేశాను, స్పాన్ ఎలిమెంట్స్ మీద అదే ఇన్లైన్ ఎలిమెంట్స్ మీద నేను అప్లై చేయలేదు. ఒకేలా ఇన్లైన్ ఎలిమెంట్స్ మీద నేను మార్జిన్ ప్రాపర్టీస్ అప్లై చేస్తే ఏమో, ఇది బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ అప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం ఫస్ట్, బిఫోర్ గోయింగ్ టు డిస్ప్లే
ప్రాపర్టీస్ గురించి వెళ్ళే ముందర బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ ఆన్ ఇన్లైన్ ఎలిమెంట్స్. ఐఎమ్ టేకింగ్ ఏ స్పాన్. స్పాన్ ఈజ్ అన్ ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి, సింపుల్ ఎలిమెంట్ కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఏ స్పాన్. ఐఎమ్ స్పాన్ ఎలిమెంట్ కంటెంట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ వ్యూస్ చెప్తుండండి దీని మీద. బోర్డర్ 10px సాలిడ్ థీల్ అని ఇచ్చాను. ఇది అప్లికబుల్ అవుతుందా నాకు? కంటెంట్ అరౌండ్ ఈ స్పాన్ Yes. ఇన్లైన్ ఎలిమెంట్ కదా, Yes, అప్లికబుల్ applicable. అప్లికబుల్ కదా. ఓకే, క్లియర్. టెంపరీగా నేను డివ్ని కామెంట్ అవుట్ చేస్తున్నాను. హైట్ 200px అని ఇచ్చాను, విడ్త్ 200px అని ఇచ్చాను. ఇది అప్లికబుల్ అవుతాయా హైట్ విడ్త్ ప్రాపర్టీస్ స్పాన్ మీద? ఎనీ గెసెస్? Yes, applicable. మీరు చూస్తే అప్లికబుల్ కాదని చూస్తారు యాక్చువల్గా. చూడండి, నేను ఇచ్చిన అప్లికబుల్ కాలేదు, ఓన్లీ బోర్డర్ అప్లికబుల్ అయింది. హైట్ విడ్త్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి స్పాన్ ఇగ్నోర్ చేస్తుంది బాక్స్ మోడల్ ప్రాపర్టీస్. నేను కస్టమైజ్డ్గా చేద్దాం అనుకున్నా, హైట్ విడ్త్ కూడా ఇన్లైన్ ఎలిమెంట్కి కస్టమైజ్డ్గా ఇద్దాం అనుకున్నా, ప్రయత్నం చేసినా అది తీసుకోలేదు నా డాక్యుమెంట్ బ్రౌజర్ అనేది. సో హైట్ విడ్త్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్స్ మీద అప్లికబుల్ కావు. ఓకే, క్లియరా? అలాగే మార్జిన్ 50px అని ఇచ్చాను. ఇది అప్లికబుల్ అవుతుందా? ఈ ప్రాపర్టీ అప్లికబుల్ అవుతుందా ఇన్లైన్ ఎలిమెంట్ మీద? ఎనీ గెసెస్? అవుతుంది సార్. అవుతుందా? Margin అవుతుంది. ఎగ్జాక్ట్గా కరెక్ట్గా అప్లికబుల్ అవుతుందా, లేకపోతే ఏమైనా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుందా, హార్డ్గా బిహేవ్ చేస్తుందా? Same, there is no difference. ఓకే, చూడండి, నాకు అబ్జర్వ్ చేస్తే ఈ ఎలిమెంట్ మీదకి వెళ్ళి స్పాన్ మీదకి నాకు లెఫ్ట్ మార్జిన్ రైట్ మార్జిన్ అప్లికబుల్ అయినాయి. టాప్ బాటమ్ నాకు ఇక్కడ 50-50 కనబడుతున్నా, నాకు టాప్ నుంచి ఏం మార్జిన్ అప్లికబుల్ కాలే. నా డిస్ప్లే స్క్రీన్కే టచ్ అయింది, అంటే టాప్ బాటమ్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. ఓకేనా? మార్జిన్ అనేది టాప్ బాటమ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ మీద అప్లికబుల్ కావు, ఓన్లీ రైట్ లెఫ్ట్ మార్జిన్స్ అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ ప్యాడింగ్. ప్యాడింగ్ 20px అని ఇచ్చాను, ఒక 40px అని ఇచ్చాను. ఇది అప్లికబుల్ అవుతుందా? చెప్పండి, అప్లికబుల్ అవుతుందా అవడం? అయ్యింది కదా. అయింది. అయింది. కంప్లీట్ కరెక్ట్గా అప్లికబుల్ అయింది అంటారా? No, extend అయింది. ఎక్స్టెండ్ అయింది అంటే మనకి మార్జిన్ లెఫ్ట్ అండ్ లెఫ్ట్ రైట్ మనకి కరెక్ట్గా అప్లికబుల్ అవుతున్నా, టాప్ బాటమ్ అనేది ఎక్స్టెండ్ అవుతున్నాయి, అంటే వేరే ఎలిమెంట్స్ లోకి వెళ్ళిపోతున్నాయి. అవుట్ ఆఫ్ స్క్రీన్ నాకు వెళ్ళిపోయింది ఇందాక స్పాన్ బార్డర్, టాప్ బార్డర్ మీరు అబ్జర్వ్ చేస్తే. అలాగే ఇక్కడ నేను డివ్ ఇచ్చాను అనుకోండి, చూడండి ఈ స్పాన్ అనేది డివ్లోకి వెళ్ళిపోయింది. అంటే నేను ఇన్లైన్ ఎలిమెంట్స్ మీద బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ అప్లై చేస్తుంటే అవి కొలాప్స్ అయిపోతున్నాయి, ప్రాపర్గా అప్లికబుల్ కావడం లేదు. క్లియరా? సో బాక్స్ ఇన్లైన్ ఎలిమెంట్స్ మీద బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ ఎగ్జాక్ట్గా అప్లికబుల్ కావని అర్థం, అండ్ వియర్డ్గా బిహేవ్ చేస్తే అని అర్థం. బాక్స్ మోడల్ ప్రాపర్టీస్లో ఇన్లైన్ ఎలిమెంట్స్ మీద బార్డర్ ప్రాపర్టీ అప్లికబుల్ అవుతుంది. అండ్ ప్యాడింగ్ వచ్చేసరికి అన్ని రకాలుగా అప్లికబుల్ అయినా వేరే ఎలిమెంట్స్లోకి వెళ్ళిపోద్ది, కొలాప్స్ అవుతుంది, కరెక్ట్గా అప్లికబుల్ కాదు. హైట్ విడ్త్ అనేది అప్లికబుల్ కాదు ఇన్లైన్ ఎలిమెంట్స్ మీద. హైట్ విడ్త్ ప్రాపర్టీస్ అండ్ మార్జిన్ ప్రాపర్టీస్, మార్జిన్ టాప్ అండ్ బాటమ్ ప్రాపర్టీస్ అప్లికబుల్ కావు.
క్లియరా? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? No. ఓకే. నెక్స్ట్ అబౌట్ డిస్ప్లే ప్రాపర్టీ. డిస్ప్లే ప్రాపర్టీ అనేది చాలా పెద్ద ప్రాపర్టీ. దీంట్లో చాలా వాల్యూస్ ఉంటాయి. మనం 3 వాల్యూస్ డిస్కస్ చేస్తున్నాం ఈరోజు. ఇన్లైన్ ఒకటి, బ్లాక్ ఒకటి, ఇంకోటి ఇన్లైన్ బ్లాక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ 3 వాల్యూస్ గురించి, ప్రాపర్టీ వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 2 డివులు తీసుకుంటున్నా, 2 స్పాన్లు తీసుకుంటున్నా. ఇప్పుడు ఇవి చూడండి, డివ్ అనేది బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి లైన్ బై లైన్ వచ్చింది. స్పాన్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్స్ కాబట్టి పక్క పక్కన లైన్స్ లో వచ్చినాయి. క్లియరా? Yes. ఇప్పుడు ఈ డివ్స్ ని నేను ఇన్లైన్ లో చేయాలనుకోండి. డివ్ అనేది బ్లాక్ ఎలిమెంట్ కదా. Display inline. డిస్ప్లే ఇన్లైన్, కరెక్ట్ ఆన్సర్. ఇన్లైన్ అని చేస్తే మనకు అన్ని ఒకే లైన్ లో వచ్చేసాయి. కరెక్టా? ఇప్పుడు స్పాన్ ని నేను బ్లాక్ బ్లాక్ గా చేయాలంటే స్పాన్ అనేది Display ఇన్లైన్ కదా. block. డిస్ప్లే బ్లాక్ అంటే నాకు స్పాన్ ఎలిమెంట్స్ అనేది ఇప్పుడు కింద నెక్స్ట్ లైన్లో వస్తే ఓ దాని కింద ఒకటి వస్తాయి. సో నేను డిస్ప్లే ప్రాపర్టీ వాడి బేసికల్గా చేసింది ఏంటంటే బ్లాక్ ఎలిమెంట్స్ని ఇన్లైన్ చేశాను, ఇన్లైన్ ఎలిమెంట్స్ని బ్లాక్ ఎలిమెంట్స్గా చేశాను. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డిస్ప్లే ప్రాపర్టీ. క్లియరా? Yes. ఓకే. ఇప్పుడు మనం ఏదైతే ఇన్లైన్ ఎలిమెంట్స్కి మనం ప్రాబ్లం ఫేస్ చేసామో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివ్స్ 2 తీసుకుంటున్నాం. అండ్ సర్టెన్ ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నాం. Some IDs is the best way. So I created a couple of divs. ఓకే, దీన్ని ఇప్పుడు నేను డిస్ప్లే ఇన్లైన్ చేయాలనుకోండి. ఇన్లైన్ చేశాను. ఓకే, ఇన్లైన్ చేయగానే మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇచ్చిన హైట్ విడ్త్ మొత్తం పోయింది. క్లియరా? Yes. Yes. నేను అప్లై చేసిన హైట్ విడ్త్ ప్రాపర్టీస్ మొత్తం ఇన్లైన్ నేచర్లోకి వచ్చేసాయి కాబట్టి డివ్ అనేది బ్లాక్ ఎలిమెంట్ అయినా నేను డిస్ప్లే ఎప్పుడైతే ఇన్లైన్ చేశానో నాకు హైట్ విత్ ప్రాపర్టీస్ అప్లికబుల్ కావడం లేదు. ఇలాంటి ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఇన్లైన్ బ్లాక్ అనే ప్రాపర్టీ యూస్ఫుల్. సో ఇప్పుడు మళ్ళా నేను ఇచ్చిన హైట్ విడ్త్ కరెక్ట్గా అప్లికబుల్ అవుతున్నాయి. 200 px 200 px విత్ హైట్ అండ్ 200 px 200 px విత్ హైట్. సో మనకి ఇన్లైన్ బ్లాక్ చేస్తే ఏంటంటే బ్లాక్ ఎలిమెంట్స్ని మనము ఇన్లైన్గా చేసుకోవచ్చు,
డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ ప్రాపర్టీ యొక్క ప్రత్యేకత ఏంటంటే బ్లాక్ ఎలిమెంట్స్ కెన్ బి మేడ్ యాజ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అండ్ వీ కెన్ అప్లై బాక్స్ మోడల్ ప్రాపర్టీస్. Clear? This is the use case of inline block. Okay. Hope this is clear. I am moving forward. So the display property controls element rendering. Elements are either block or inline by default. HTML elements either inline or block by default కదా. It sets whether an element is treated as block or inline element. Display property అనేది ఏ ఎలిమెంట్ ఇన్లైన్ గా బిహేవ్ చేయాలో బ్లాక్ బిహేవ్ చేయాలని డిసైడ్ చేస్తుంది. అడిషనల్ ప్రాపర్టీస్ లైక్ ఇన్లైన్ బ్లాక్ ఏం చేస్తాయి? యాక్సెప్ట్స్ ఆల్ బ్లాక్ ఎలిమెంట్ ప్రాపర్టీస్ అండ్ అలైన్స్ యాజ్ ఇన్లైన్ ఎలిమెంట్స్. ఇంకోటి key differences between block versus inline elements. Block elements always starts on new line, whereas inline elements doesn't start on new line. ఇది ఆల్రెడీ మనం HTML లో డిస్కస్ చేసాం. ఆక్యుపైస్ ఫుల్ విడ్త్, ఆక్యుపైస్ ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏంటి నీడెడ్ స్పేస్ ఆక్యుపై చేస్తాయి. రెస్పెక్ట్స్ విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్ ఆఫ్ బాక్స్ మోడల్, బట్ ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి? ఇగ్నోర్స్ విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్ ఆఫ్ బాక్స్ మోడల్. అవి పట్టించుకో. హార్జెంటల్ అండ్ వర్టికల్ మార్జిన్స్ బోత్ వర్క్. మనకు హార్జెంటల్ అండ్ వర్టికల్ మార్జిన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి బ్లాక్ ఎలిమెంట్స్ మీద, కానీ మార్జిన్స్ విల్ వర్క్ హార్జెంటల్లీ బట్ నాట్ వర్టికల్లీ. మనం చూసాం కదా ఇన్లైన్ ఎలిమెంట్స్ మీద అప్లికేబుల్ చేస్తే టాప్ బాటమ్ ప్రాపర్టీ మార్జిన్స్ అనేది అప్లికబుల్ కాలేదు. ప్యాడింగ్ వర్క్స్ ఆన్ ఆల్ సైడ్స్ బట్ ద టాప్ అండ్ బాటమ్ మే ఓవర్లాప్ అదర్ ఎలిమెంట్స్ మీద మనకు ఓవర్లాప్ అవడం కూడా చూసాం, కొలాప్స్ కూడా అవుతుంది. లాస్ట్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ యూనిట్స్ ఇన్ సిఎస్ఎస్. నిన్న అబ్సల్యూట్ యూనిట్స్ గురించి డిస్కస్ చేసాం, దాంట్లో కూడా పిక్సెల్స్ గురించి డిస్కస్ చేసాం. 96 పిక్సెల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంచ్. ఈ పిక్సెల్స్ ఇంచెస్ అనేది జనరల్గా ఫేమస్ అబ్సల్యూట్ యూనిట్స్, బట్ పీటీ పీసీ సిఎం ఎంఎం ఇవి తక్కువ వాడతాం. రిలేటివ్ యూనిట్స్లో కూడా మనకి ఫేమస్ ఏంటంటే పర్సంటేజ్, ఈఎం, రెమ్, సిహెచ్, విహెచ్, విడబ్ల్యూ ఇవి తక్కువగా వాడతాం. పర్సంటేజ్ అనేది జనరల్గా ఎలాగ అప్లికబుల్ అవుతుందంటే పేరెంట్ ఎలిమెంట్ ఒక పర్సంటేజ్ బట్టి అప్లికబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రివ్యూయింగ్ ఆల్ దిస్ అండ్ రిలేటివ్ యూనిట్స్లో పర్సంటేజ్ గురించి చెప్తున్నాం. ఇట్ ఈస్ రిలేటివ్ టు పేరెంట్ element percentage. Suppose to understand this, I am creating an S2 tag and I am heading element. So on H2, I am applying some CSS. First of all, my H2 will appear in document like this. In browser, my H2 will be like this. Whereas H2 is a block level element, it completely occupies its width కదా. దీనికి H2కి సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఆక్వా ఇస్తున్నా, బార్డర్ 2px సాలిడ్ సాల్మన్ ఇస్తున్నా. సో నాకు S2 ఎలిమెంట్కి నాకు మొత్తం ఇలాగా అప్లికబుల్ అయింది. ఇప్పుడు S2 ఎలిమెంట్ ఒక విడ్త్ నేను పర్సంటేజెస్లో తగ్గియాలనుకోండి, ఇట్ ఈస్ రిలేటివ్ టు ద పేరెంట్. పర్సంటేజ్లో ఎలాగ అప్లికబుల్ అవుతుంది? ఇట్ ఈస్ రిలేటివ్ టు పేరెంట్ ఎలిమెంట్ పర్సంటేజ్. ఇక్కడ పేరెంట్ ఎలిమెంట్ ఏంటి? బాడీ కదా. S2కి పేరెంట్ ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ బాడీ. బాడీలోనే S2 ఉంది మన HTML లో చూస్తే. సో దీనికి విడ్త్ 33.33% అని ఇచ్చాను అనుకోండి. సో నా విడ్త్ అనేది చూడండి తగ్గిపోయింది. పేరెంట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తే పర్సంటేజ్లో అప్లికబుల్ అయింది. క్లియరా? Yes. ఓకే.
నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ అబౌట్ ఎమ్. రిలేటివ్ ప్రాపర్టీస్లో నెక్స్ట్ ప్రాపర్టీ ఎమ్. ఇదేంటి ఫంట్ సైజ్కి వచ్చేసరికి రిలేటివ్ టు ద పేరెంట్ ఉంటుంది. రిలేటివ్ టు ద పేరెంట్. అదే ప్యాడింగ్ లాంటి ప్రాపర్టీస్కి వచ్చేసరికి ఫంట్ సైజ్కి రిలేటివ్ ఉంటుంది. రిలేటివ్ టు ఇట్ ఎలిమెంట్స్ ఇట్ సెల్ఫ్. For properties like padding or width etc. దీని గురించి చూడాలంటే ఐఎమ్ క్రియేటింగ్ కపుల్ ఆఫ్ divs on parent div and div. I'm giving this id as parent and I'm giving this div id as child. Parent div, next child div. Okay, so my divs are here. I'm applying some properties. హండ్రెడ్ పిఎక్స్ అని అప్లై చేస్తాను. సో చూస్తే వాట్ హ్యాపెండ్ హియర్? Let me try for parent. సో పేరెంట్లో చైల్డ్ వచ్చింది. చైల్డ్కి నేను సెపరేట్గా ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నాను. So this is my parent element, parent div, and second inside that parent div there is a child div ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చైల్డ్ డివ్ ఇప్పుడు ఫంట్ సైజ్ దీనికి పేరెంట్ డివ్కి ఫంట్ సైజ్ ఒక 10 అని 10 px అని ఇచ్చాను అనుకోండి. దీన్ని మనం చైల్డ్కి ఎలాగ అప్లై చేయొచ్చు? రిలేటివ్ ప్రాపర్టీ ఉపయోగించి ఫంట్ సైజ్ 1m అని ఇస్తే ఎంత అప్లికబుల్ అవుతుంది? 10px అప్లికబుల్ అవుతుంది. పేరెంట్ 10px ఉంటుంది, చైల్డ్ కూడా 10px ఉంటుంది. అదే మనం 2m అని ఇచ్చారనుకోండి, చూడండి పేరెంట్ సైజ్ మీద 2m అంటే డబుల్ అయింది. ఫంట్ సైజ్ అనేది పేరెంట్ సైజ్తో కంపేర్ చేసుకుంటే చైల్డ్లో ఉన్న డబుల్ అయింది. అదే ఆఫ్ అవ్వాలనుకోండి 0.5m అని ఇస్తాం. సో పేరెంట్ ఫంట్ సైజ్తో పోల్చుకుంటే చైల్డ్ ఫంట్ సైజ్ అనేది చిన్నగా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 4m అని ఇచ్చాను అనుకోండి, చాలా పెద్దగా అయిపోతుంది. చూసారా? సో ఫంట్ సైజ్ అనేది రిలేటివ్ టు ద పేరెంట్ ఎంలో, అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1m అని ఇచ్చాను కదా ఫంట్ సైజు, దీనికి ప్యాడింగ్ అప్లై చేస్తాను. ప్యాడింగ్తో ఎలాగ అప్లై చేయొచ్చు? ప్యాడింగ్
కూడా 1m అని ఇచ్చాను అనుకోండి. చైల్డ్కి చూడండి, ప్యాడింగ్లో నాకు 10px 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 అనేది అప్లికబుల్ అయింది. సో ప్యాడింగ్ లాంటి ప్రాపర్టీస్కి ఎం అనే రిలేటివ్ యూనిట్ మనకి రిలేటివ్ టు ద ఫండ్ సైజ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఉంటుంది. ఎలిమెంట్ ఒక ఫండ్ సైజ్ ఒకటే ఉంటుంది. దాన్ని చూడాలనుకుంటే మీరు ఇంకా బెటర్గా, నేను ఫండ్ సైజ్ అనేది 0.5 ఇస్తున్నాను, ప్యాడింగ్ 1m అని ఇచ్చాను. చూసారా, నాకు 0.5 అంటే ఫండ్ సైజ్ పేరెంట్ నుంచి ఎంత వస్తుంది, ఇక్కడ 10px ఉంది కదా. 10px అంటే ఇక్కడ వచ్చేసరికి నాకు 5px వస్తుంది. అదే ప్యాడింగ్ నేను ఇక్కడ 1m అని ఇస్తే నాకు 5px అనే అప్లికబుల్ అవుతుంది బాక్స్ మోడల్లో, మీరు గమనిస్తే. క్లియరా? ఉన్నారా? ఎస్. ఓకే. కానీ ప్యాడింగ్ ఒక డిఫెక్ట్, ఇది ఎం కనేది, ఎం అనే యూనిట్స్కి ఒక డిఫెక్ట్ ఉందన్నమాట. స్నోబాల్ ఎఫెక్ట్ అని అంటాం. స్నోబాల్ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ ఏంటనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. దీనికి ఒక డ్రాబ్యాక్ ఉంది ఎం అనే ప్రాపర్టీకి. దాన్నే స్నోబాల్ ఎఫెక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ క్రియేటింగ్ ఏ సెక్షన్ ఎలిమెంట్. ఇందులో నెస్టింగ్ ఆఫ్ డివ్స్ క్రియేట్ చేశాను. సెక్షన్లో నాకు సెక్షన్ అనే టాప్ మోస్ట్ పేరెంట్ ఎలిమెంట్, div1, div2, div3. ఓకే, మై ఎలిమెంట్స్ విల్ అపియర్ యాజ్, ఇలాగ అపియర్ అవుతాయి బేసికల్గా అయితే. ఫర్ ఎగ్జాంపుల్, నేను డివ్కి ఫంట్ సైజ్ 1m అని ఇస్తే ఏమైనా చేంజెస్ వస్తాయా? సేమ్ ఉంటాయి, ఎలిమెంట్స్ అన్నీ సేమ్ ఉంటాయి కదా. అదే 2m అని ఇస్తే చూడండి ఎలాగ అయిపోయిందో. నాకు సెక్షన్ ఎలిమెంట్ మీద ఫస్ట్ 2m అప్లికబుల్ అయితే డివ్ వన్ మీద ఫంట్ సైజ్ పెరిగింది. నెక్స్ట్ డివ్ దీని మీద 2m అప్లికబుల్ అయితే div2 ఫంట్ సైజ్ పెరిగిపోయింది. అండ్ నెక్స్టింగ్లో div3 మీద ఇంకా పెద్దగా ఫంట్ సైజ్ పెరిగిపోయింది. సో దీన్నే స్నోబాల్ ఎఫెక్ట్ అని అంటాం. 1m అని ఇస్తే నెక్స్టింగ్లో వచ్చేసరికి మనకి డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. ఓకే, చూడండి, ప్రతిదీ నాకు చిన్న చిన్నగా అయిపోయి వెళ్ళిపోయింది. దీన్ని ఓవర్కమ్ చేయడానికే మనకి ఇంకో యూనిట్ ఉంది, దాన్నే రెమ్ అంటాం. రెమ్ అంటే రూట్ ఆఫ్ ఎం. రూట్ ఆఫ్ ఎం అంటే రూట్ ఎలిమెంట్ ఏంటి, మనకి HTML కదా. మనకి రూట్ ఎలిమెంట్, మనకి HTML డాక్యుమెంట్కి రూట్ ఎలిమెంట్ ఏంటి, HTML కదా, టాప్ మోస్ట్ ఎలిమెంట్. ఆర్ మనం బాడీ అని కూడా తీసుకుంటే ఇంకా ఈజీ అండర్స్టాండింగ్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు. బాడీ అనుకోండి రూట్ ఎలిమెంట్. దీనికి మనకి ప్రతి బ్రౌజర్కి డిఫాల్ట్ సైజ్, ఫంట్ సైజ్ అనేది బై డిఫాల్ట్ వస్తుంది మనం ఏది ఇవ్వకపోతే. ఇప్పుడు ఫంట్ సైజు నేను రెమ్ అని రాశాను అనుకోండి, 1 రెమ్ అని రాస్తే ఈ స్నోబాల్ ఎఫెక్ట్లో నాకు ఏం చేంజెస్ ఉండదు. అదే 2 రెమ్ రాస్తే సేమ్ నా డివ్స్లో ఏమి ఎఫెక్ట్ కాలేదు, అన్నిటికీ ఒకటే ఫంట్ సైజ్ అప్లికబుల్ అయింది. సో రూట్ ఆఫ్ ఎమ్ రూట్ ఎమ్ ఏం చేస్తుంది అంటే రిలేటివ్ టు ఫంట్ సైజ్ ఆఫ్ రూట్ ఎలిమెంట్ అండ్ ఓవర్కమ్స్ డ్రాబ్యాక్స్ ఆఫ్ స్నోబాల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎమ్. క్లియరా?
ఇక్కడ వరకు క్లియర్ అమ్మా? Yes. Yes. ఓకే, దట్స్ అబౌట్ టుడేస్ క్లాస్. మనం డిస్కనెక్ట్ అయ్యే ముందర క్విజ్ ఒకటి చేద్దాం. ఇప్పుడు ఈరోజు చెప్పిన క్లాస్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏదైనా అర్థం కాలేదా మీకు? ఎనీ క్వశ్చన్స్? No. నో కదా. లెట్స్ స్టార్ట్ విత్ క్విజ్. వాట్ డస్ సిఎస్ఎస్ బాక్స్ మోడల్ కన్సిస్ట్ ఆఫ్? Width, height, border, B. padding, margin. B. B. Option B is the right answer. Next, which CSS property is used to set width of an element's content area? Width, Width. Option B, B. width is the right answer. Next, what is the default display property of div? inline block. Default display property of div. Div అనేది ఏంటి? Okay, block Block level element. element. సో డిఫాల్ట్ ఏముంటుంది? బ్లాక్ ఏ ఉంటుంది కదా. Block Block. block. ఓకే. నెక్స్ట్, which of the following properties affects the space inside an element's border? Padding, Padding. B. Padding is the right answer. And what does border radius do? rounds, A. Corner. To the rounds the corners corner of an of element. an element. Right answer. Which of the following is a valid border shorthand? Border 2px solid red or Okay. otherwise D. solid red All of 2p. the above. All of the above. Yes. Okay, we discussed this in class కాబట్టి easy. Yes. Okay. Next property. Next question. What does margin auto do in CSS? Centers the element horizontally. Centers the element horizontally. Right answer. And what is the purpose of the display inline block? Property. Makes an element behaves as both inline and block. Inline and out. Block. A. Yeah. Correct. Which of the following units is relative to the font size of the parent element? Rem, Rem. మరి రూట్ ఆఫ్ ఎమ్ రెమ్ ఎమ్? రెమ్ అంటే రూట్ ఆఫ్ ఎమ్. రూట్ ఆఫ్ ఎమ్ అంటే yes. మనకి రూట్ M. ఎలిమెంట్ Only ఉన్నది M, M. M. ఎమ్. A. ద రైట్ ఆన్సర్. ఓకే. వాట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ యూజింగ్ ఎమ్? Because it can cause a snowball effect in nested elements. రైట్, మనం చూసాం ఎగ్జాంపుల్ కూడా. వాట్ డస్ రెమ్ స్టాండ్స్ ఫర్? Root M. B. Root B. M. Root m is the right answer. Which property defines the space between the content and the border? Padding. Content Padding. and the border? Padding. Padding. Next, what happens when width 100% is applied to an element inside a parent container? It takes up 100% of the viewport B. with B. B. Parent element actually parent element బట్టి కాబట్టి option A is the right answer. It takes up Entire width. of the parent. Okay. Okay, okay. ఇది నేను చెప్పలేదు. విచ్ డిస్ప్లే, నేను విజిబిలిటీ ప్రాపర్టీ గురించి రేపు చెప్తాను. విచ్ డిస్ప్లే ప్రాపర్టీ రిమూవ్స్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద డాక్యుమెంట్ ఫ్లో బట్ కీప్స్ ఇట్స్ విజిబుల్. విజిబిలిటీ Display none. Visibility hidden. 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 If an element has padding 20px and 10px, what does this mean? Top, bottom, Top, left, bottom, right. left, right. Left, right. 20px. A. Okay. Okay, next answer. Next question. What is the difference between inline and block elements? Block elements are started in inline. Inline elements Do not. do not. Yes. Correct. Next. What is the correct way to center a block element horizontally? Margin 0, auto. Auto. Zero auto. Okay. Next. How can you make an element's width include padding and border? Box sizing. Box sizing, box border. B. Box border. Okay, right answer. Next question. Which of the following statements about the CSS box model is true? Anyone can answer this?
C. Content is affected by padding, but not by margin. Margin is space between borders are ignored in the box model. C is the right answer. Okay. Which CSS property is used to control the flow and positioning of elements? Dis- Display. display. Option B is display is the right answer. Okay. Any questions again? అర్థమైంది ఈరోజు క్లాస్? Yes, Yes, understood. sir. ఎనీ డిఫికల్టీ ఆర్ ప్రాబ్లం అర్థం చేసుకోవడంలో? ఎనీ క్వశ్చన్స్ ఫైనలీ? No questions. No questions. Okay. Practice these questions. Practice this property. Box model property అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది. And Yeah. see you tomorrow at 8 o'clock. Okay. Thank you. Good night. Thank you, sir.